నగనూరు సార్ అది ప్లాన్ చేస్తాం సార్. అవునా సార్, ఒక్క నిమిషం మాట్లాడండి సార్. జేసీ గారు, ఈ మాజీ మంత్రులు ఎమ్మెల్యే రోడ్ల మీద తీసుకొస్తారా? మీరు రోడ్ల మీద ఉండాలి. ఇంత ఘోరమా? రాత్రి వర్షం పడితే రైతు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. మీరు ఇంట్లో నిమ్మకం కూర్చుంటే ఎట్లా ప్రాబ్లం సాల్వ్ కావాలి? వీడియో కాలా? నీ వీడియో కాల్ దేనికి పనికిరాక ఇప్పుడు ప్రజలు రోడ్డు మీదకి వచ్చి చచ్చిపోతారు కదా, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మొత్తం తడిచింది ఇక్కడ. నేను నంగునూరులో కూర్చున్నా 43 కిలోలు పెడతాంటారు. మీరు మీ అడ్మినిస్ట్రేషన్ లేదు, మీరు ఒక్కరు సీజ్ చేసేది లేదు. రైస్ మిల్ ఎట్లా చెప్తే ప్రభుత్వం నడుతుందా చెప్పండి మీరు? సరే, ఇప్పుడు నేను ఒక సలహా ఇచ్చిన ఏంటంటే, లారీలు లేకుంటే ట్రాక్టర్లు అరేంజ్ చేస్తాయి ఇక్కడిని అన్ని గ్రామాలలో. తర్వాత మీకు గోడౌన్ లేకపోతే ఇప్పుడు కరిమాల ఏఎంసీలో గోడౌన్ మాట్లాడినా, మీరు ఇవాళ రేపు షిఫ్ట్ కాకపోతే ఇంతకన్నా ఎక్కువ ఏం చేయలేము. హమాలు లేకపోతే మేమే మొత్తం ఇంతకన్నా ఏం చేయలేము. కానీ ఇవాళ రేపు ఖాళీ కాకపోతే మొత్తం వర్షాలు పడితే మొత్తం రైతులు మొత్తం ఈ రైస్ మిల్లు ఈ రైతులందరూ తీసుకొచ్చి మీ ఇంటికాడ కూర్చుంటాం సార్. ఇక క్లియర్ సార్. వర్షం పడ్డాక మనం ఏటి పని చేసి లాభం లేదు సార్. వర్షం పడ్డాక రైతు చచ్చిపోతారు సార్ పాపం. ఎందుకంటే మొలకెత్తుంది బియ్యం వడ్లు. You have to plan, sir. Already you better to instruct to DM and DSO, sir. You have to shift the paddy today only, itself only. Right. లేదు, వీళ్ళతోనే కంప్లైంట్. అమాలు ఉన్నారు జుబ్లోళ్ళు, ఇక్కడ ఒకటి ఉంది, దుబ్బల్లో ఒకటి. ఆయన ఏమంటాడు, ఇప్పుడు షిఫ్ట్ చేద్దాం బిడ్డ, ట్రాక్టర్ పెట్టుకుంటాము. మరి హమాలు లేరు, హమాలు కొంచెం సాయం చేస్తారా మీరు అంటారు. అయితే ఇక్కడ వెళ్ళగానే సార్ అక్కడ దుబ్బాయి ఇచ్చేసింది సార్. అది చెప్తారు ఇప్పుడు. మరి ఇక్కడికి ఎట్లా రుక్మాపూర్ దానికి వెళ్ళిపోతుంది. 42 కిలోల కన్నా ఒక ½ కిలో పెట్టలేదు. 42 కిలోస్. అరే ఆగవే సార్, పోతే నేను ఎటు పోతా అంటారు. ఇద్దరు ఇట్లు తెలిసి నాకు పోయేస్తా. 42 కిలోలు పెట్టించేసి అక్కడ ఓటీపీ అవసరం లేదు, రైస్ మిల్ అవసరం లేదు కదా, ఎస్డబ్ల్యూ కూడా 40 పెట్టించేసి 40 పెట్టించేసి ఓటీపీ ఇస్తావు. కానీ 40 మన కూడా కాబట్టి 40 పెట్టించేసి ఈ కరిమార్ రూరల్ మొత్తం అక్కడ పెట్టించేసి చిగురు ప్రాబ్లం. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఫోన్ రావద్దు. ఇక ఫోన్ వచ్చి ఏం చేయాలి? ఫోన్ రాసి వీళ్ళకి ఏం చేయమంటావు? ట్రాక్టర్ తెప్పించుకోవాలి, అమ్మాలి, మీ భారత అన్న తీస్తాము, రుక్మాపూర్కు మాట్లాడుతాం. ఓకేనా? ఏ రావా, ఇందుకని ప్రాబ్లం ఉందా? 42 కిలోలు పెట్టాలి, ట్రాక్టర్లు పెట్టుకోర్రి. ఇవాళ సాయంత్రం రేపటి వరకు మొత్తం కాల్ చేసి